నమస్కారం. నా పేరు డాక్టర్ అమిత. ఎండీ జనరల్ ఫిజిషియన్, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇప్పుడు మనము గుండెకు సంబంధించిన ఛాతీ నొప్పి ఎలా ఉంటది, అదే విధంగా గుండెకు సంబంధించింది కాకుండా వచ్చే ఛాతీ నొప్పి ఏ విధంగా ఉంటది అనేది తెలుసుకుందాం. మెయిన్ గా ఇప్పుడు గుండెకు వచ్చే ఛాతీ నొప్పి ఏ విధంగా ఉంటుంది అని అంటే, మామూలుగా గుండెకు సంబంధించిన ఛాతీ నొప్పి ఏ సందర్భాల్లో వస్తుంది అని అంటే, పేషెంట్ ఏదైనా సడన్ గా గానీ, ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు సడన్ గా ఛాతీలో నొప్పి రావడం గానీ, దమ్ములాగా రావడం గానీ, ఇంకా అంటే కొన్నిసార్లు ఎమోషనల్ గా అంటే ఏదైనా బాధగా గురి అయినప్పుడు గానీ, ఏదైనా సంతోషానికి గానీ, ఆశ్చర్యానికి గానీ, ఆందోళనగా గురి అయినప్పుడు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా ఈ ఛాతీ నొప్పి ఎలా ఉంటది అంటే, గుండెకు సంబంధించిన ఛాతీ నొప్పి ఏ విధంగా ఉంటుందనంటే, బరువుగా గానీ, అంటే నొక్కినట్టుగా బరువుగా గానీ, పట్టేస్తున్నట్టుగా అలా చెప్తారన్నమాట. ఇలాంటి పేషెంట్స్ నార్మల్ గా రెస్ట్ తీసుకున్నప్పుడు ఏంటంటే నొప్పి తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి 3 లక్షణాలు ఉన్నాయి అంటే మనం దీన్ని కార్డియాక్ అంటే గుండెకు సంబంధించిన ఛాతీ నొప్పి అని పరిగణిస్తాం. అదే విధంగా నాన్ కార్డియాక్ అని అంటే ఈ 3 నేను చెప్పిన లక్షణాలు ఉన్నాయి కదా. ఇప్పుడు సడన్ గా గానీ, ఏదైనా పని చేస్తున్నప్పుడు ఛాతీలో నొప్పి రావడం గానీ, ఏదైనా బాధగా దుఃఖంగా ఉన్నప్పుడు రావడం గానీ, ఇదొక లక్షణం. ఈ 3 లక్షణాలు ఉన్నాను కదా. ఇంకొకటి ఆ ఛాతీ నొప్పి బరువుగా అవి. ఆ 3 లక్షణాలలో ఏదో ఒక లక్షణం ఉంటే దాన్ని నాన్ కార్డియాక్ అని అంటారు. ఇందులోనే ఎటిపికల్ అని కూడా అంటారు. ఎటిపికల్ అంటే ఈ 3 లక్షణాల్లో 2 లక్షణాలు కలిగి ఉండాలి. ఆ 2 లక్షణాలు అంటే ఏవైనా కావచ్చు. అంటే పడుకున్నప్పుడు తగ్గడం గానీ, ఏదైనా క్వాలిటీ అనేది అంటే ఆ ఛాతీలో నొప్పి బరువుగా గానీ, పట్టేస్తున్నట్టుగా, నొక్కినట్టుగా అలా ఉన్నప్పుడు, ఇలాంటివి ఉన్నప్పుడు ఏటిపికల్ కార్డియాక్ పెయిన్ అని అంటారన్నమాట. ఇదేంటంటే డైమండ్ ఫారెస్ట్ క్లాసిఫికేషన్ లో విభజన భాగం అన్నమాట. ఇది మనకి ఇప్పుడు గుండెకు సంబంధించిన ఛాతీ నొప్పి వచ్చినప్పుడు ఏంటంటే, మీరు ఇమీడియట్ గా మన దగ్గరలో ఉన్న ఈ కార్డియాలజీ డిపార్ట్మెంట్ గానీ, జనరల్ ఫిజిషియన్ గానీ ఎవరైనా వీళ్ళు దగ్గర ఉన్నప్పుడు, ప్రజెంట్ మన ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్లో అందుబాటులో అందరూ డాక్టర్స్ ఉన్నారు. మీరు వీలైనంత త్వరగా వస్తే దానికి సంబంధించిన ఈసీజీ తీసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.